హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. అండ్ నేను రూపేష్ పూతలపట్టు. యాక్చువల్గా ఈరోజు లైవ్ సెషన్ చేయలేనందుకు నన్ను క్షమించండి, డ్యూ టు సమ్ స్మాల్ ఇష్యూస్. అండ్ ఈ వీడియోలో మీకు ప్రీమియర్లో వదులుతున్నాం కాబట్టి మీరు ఏమున్నా కూడా ఇక్కడ లైవ్లో అంటే ప్రీమియర్లో కూడా లైవ్ టైప్లో మనం కమెంట్స్ చేయొచ్చు కదా. మీ డౌట్స్ని అడగండి. నెక్స్ట్ సెషన్లో నేను వాటన్నిటిని చూసి నోట్ చేసుకొని క్లియర్ చేస్తాను. అండ్ ఈరోజు సెషన్ ఏంటంటే డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది వెరీ సింపుల్ లెసన్. యాక్చువల్గా ఈ లెసన్లో ఇది టాపిక్లే. ఆ లెసన్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో ఇప్పుడు డిస్పర్షన్ అనేది మెయిన్ టాపిక్ అనమాట. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ డిస్పర్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ప్రిజం ఎఫెక్ట్, ప్రిజం ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ రెయిన్బో ఎందుకు రెయిన్బో ఫార్మేషన్ ఐ థింక్ మనం చదివేసినట్టున్నాము. రెయిన్బో, టిండాల్ ఎఫెక్ట్ ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు స్కై అపియర్స్ బ్లూ ఎందుకు అనేది కూడా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, అందుకే దీన్ని ఒక సపరేట్గా సెషన్గా నేను తీసుకొస్తున్నాను. ఓపిక్గా వినండి గైస్, ఓకేనా? ఇక మొదలెడదాం. యాక్చువల్గా డిస్పర్షన్ అంటే ఏంటి, నార్మల్గా డిస్పర్షన్ అంటే ఏంటి, ఏదన్నా జనరలీ వెన్ వైట్ లైట్, మీకు డెఫినిషన్ పరంగా చెప్పాలంటే మీరు ఎగ్జామ్లో కూడా ఇదే రాయండి. అండ్ మీ అందరికీ యాజ్ ఆఫ్ నౌ తెలిసిన డెఫినిషన్ ప్రకారము ఒక్క సెకండ్. ఓకే వెన్ వైట్ లైట్ పాసెస్ త్రూ ఏ లైట్ గ్లాస్ ప్రిజం ఉంటుందిగా, గ్లాస్ ప్రిజము. యాక్చువల్గా మనకి ఇక్కడ షేప్స్ ఉంటాయేమో చూద్దాము. యా, ఓకే, ఇది ఒక గ్లాస్ ప్రిజం అనుకోండి. ఈ ప్రిజంలోకి ఎప్పుడైనా వైట్ లైట్ ఎంటర్ అయినప్పుడు ఆ వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. దాన్నే డిస్పర్షన్ ఎఫెక్ట్ అంటాము. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు వైట్ లైట్ ఇలా ఎంటర్ అయింది అనుకోండి. ఇప్పుడు ఒక వైట్ లైట్ ఇలా ఎంటర్ అయింది అనుకోండి, అది బయటకు వచ్చేసరికి ఎలా అవుతుందంటే సెవెన్ డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇది నేను డిఫరెంట్గా చెప్తాను, అంటే లైక్ ఊరికే కలర్స్, మీరు ఇదే కలర్స్ ఇలానే స్ప్లిట్ అవుతుంది అనుకోకండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఇలా అనుకోండి, జస్ట్ సింపుల్గా ఏం లేదు. వెన్ ఏ వైట్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ప్రిజమ్, ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. ఆ కలర్స్ ఏంటంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ విబ్జియోర్ కలర్స్, ఈ 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వైట్ లైట్ ఇంటూ దీస్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. సింపులా, క్లారిటీనా? మళ్ళీ చెప్తాను వినండి. డిస్పర్షన్ అంటే ఏంటంటే వైట్ లైట్ గ్లాస్ ప్రిజంలోకి ఎంటర్ అయినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్గా, 7 కలర్స్ ఏంటంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్గా స్ప్లిట్ అవుతుంది. దాన్నే, ఈ ప్రాసెస్నే డిస్పర్షన్ అంటాము. డిస్పర్షన్ ఆఫ్ ఏ ప్రిజం అని కూడా అంటాము. దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్గా నేను మీకు చెప్తాను. లైక్ ఇక్కడ ఎన్ని టైమ్స్ రిఫ్రాక్షన్ జరుగుతుందని కూడా మీకు బిట్స్లో అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ లైట్ ప్రిజం గురించి మనం తెలుసుకుందాము. రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ లైట్ ప్రిజం. రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ లైట్ ఇన్ ఏ ప్రిజం. ఇన్ కాదు, త్రూ అని రాద్దాం. సారీ గాయస్, నన్ను క్షమించాలి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుందాం. నేనే గీస్తాను, మళ్ళీ షేప్లు అంతా వద్దు. ఇప్పుడు ఇది ఒక నార్మల్ ప్రిజం, ఇట్ ఈజ్ ఏ గ్లాస్ ప్రిజం. అంటే ఇక్కడ మీడియం ఏంటి? గ్లాస్ అనమాట. అవుట్ సైడ్ మీడియం ఏంటి? ఎయిర్ అనమాట. అది మెన్షన్ చేస్తే బెటరు. అర్థమైందా?
ఇప్పుడు ఇక్కడ మీడియం ఏంటి, అక్కడ మీడియం ఏంటి, ఇది వచ్చి ఎయిర్ మీడియం, అవుట్ సైడ్ అంతా ఎయిర్ మీడియం, ఇక్కడ ఉన్నది ఏంటి గ్లాస్ మీడియం. అంటే ఇక్కడ మనం మామూలుగా లైట్ ఎంటర్ అయినప్పుడు రిఫ్లెక్షన్ జరుగుతుందా, రిఫ్రాక్షన్ జరుగుతుందా, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఎందుకు, లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ మీడియం టు గ్లాస్ మీడియం. ఓకేనా, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అండ్ దిస్ మీడియం టు అగైన్ అనదర్ మీడియం, ఎయిర్ టు గ్లాస్, గ్లాస్ టు ఎయిర్. ఓకేనా, దిస్ ప్రాపగేషన్ లీడ్స్ టు బెండింగ్. లైట్ బెండ్ అవుతుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ లైట్ ఉంది, ఆ వైట్ లైట్ని ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుందాం. నార్మల్గా ఇస్తామా మనము, నార్మల్ అంటే ఏంటి, ఈ సర్ఫేస్కి ప్యారలల్ అయినా, ఈ సర్ఫేస్కి ప్యారలల్ అయినా. ఇప్పుడు రేరర్ మీడియం ఇది, ఇది డెన్సర్ మీడియం. మీకు తెలిసిందే గ్లాస్ కంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్కి తక్కువ ఉంటుంది. సో తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే మీడియం నుంచి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే మీడియంకి లైట్ ట్రావెల్ అయితే ఏం జరుగుతుంది, లైట్ టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. ఏమవుతుంది, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. ఓకేనా, ఇది జనరల్గా ఎలా వెళ్ళాల్సింది, అలా వెళ్ళిపోవాల్సింది. ఎందుకు, నార్మల్గా లైట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి. కానీ ఒక మీడియం ఉండడం వల్ల అది డైవర్ట్ అయింది, బెండ్ అయింది. అది టువర్డ్స్ నార్మల్ బెండ్ అయిందా, అవే ఫ్రమ్ నార్మల్ బెండ్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది, వెన్ ఎ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. వెన్ ఎ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం, ఇది స్నెల్స్ లా ప్రిన్సిపల్ కదా, ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు లైట్ టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది, వెళ్ళి ఈ గ్లాస్ మీడియంలోనే అలా స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఎయిర్ మీడియంలోకి రావాలి. ఎయిర్ మీడియంలోకి రావాలంటే కూడా మళ్ళీ ఏం జరుగుతుంది, బెండింగ్ అనేది జరుగుతుందా. ఇప్పుడు దీనికి నార్మల్ గీసుకుందాం. ఇప్పుడు నార్మల్ గీసాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుందా, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుందా, అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుందా, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుందా. ఎందుకంటే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే అవే ఫ్రమ్ ద నార్మల్. ఇప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే ఇలాగా చూడండి, టువర్డ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. ఇక్కడ చూడండి యాంగిల్ అనేది పెరిగిందా నార్మల్కి, దీనికి ఇక్కడ యాంగిల్ తక్కువ ఉందా, బికాస్ రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ నార్మల్, డెన్సర్ టు రేరర్ అవే ఫ్రమ్ ద నార్మల్. యాక్చువల్గా ఈ లైట్ రేని కూడా మనం ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి. సో జస్ట్ సెకండ్, మనం డ్రాయింగ్స్లో వీక్ కానీ కాన్సెప్ట్లో తోపు. ఓకేనా, అలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుందా, ఆ యాంగిల్ని ఏమంటాము, ఈ యాంగిల్ని ఏమంటాము, ఇవన్నీ మనం తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యము. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రిజం ఉందా, ఈ ప్రిజం ఒక యాంగిల్తో తయారై ఉంటుందా, దాన్నే యాంగిల్ ఆఫ్ ద ప్రిజం అంటారు. దీన్నే యాంగిల్ ఆఫ్ ద ప్రిజం అంటారు. నెక్స్ట్, వెన్ ఏ లైట్ రే ఇస్ ఇన్సిడెంటింగ్, వెన్ ఏ లైట్ రే ఇస్ కమింగ్, సో దాన్ని ఇన్సిడెంట్ రే అంటామా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సా. నెక్స్ట్, అది రిఫ్రాక్షన్ జరుగుతుందా, సో దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటామా. అండ్ సేమ్ మీడియం కదా, సో ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటామా, సేమ్ యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్, బయటికి వెళ్ళేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఎందుకంటే ఫైనల్గా ఇది ఎమర్జ్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయిన లైట్ రే లోపల బెండ్ అయింది, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు బెండ్ అయింది, ఫైనల్గా మనకు బయటకు వచ్చే లైట్ రే ఎమర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాము, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాము. అండర్స్టాండ్, ఇది మనకు జనరల్గా మీరు తెలుసుకోవాల్సింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ద ప్రిజము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షను, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఒక లైట్ రే ఇలా ఎంటర్ అవుతుంది, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి అది టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది. తర్వాత అది అలానే వెళ్తూ మళ్ళీ ఎయిర్ మీడియంలోకి వెళ్తుంది కాబట్టి డెన్సర్ టు రేరర్ కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అయింది. ఇది మ్యాటరు. నెక్స్ట్ ఏంటి, ఇవి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. కానీ ఇక్కడ ఏ మీడియం లేకపోతే ఇది ఎలా ట్రావెల్ అయిందో ఆ డాటెడ్ లైన్స్లో చూపించాను కదా, దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దాన్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము, దాన్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్.
ఇదే ఈ ఎక్స్పెరిమెంట్. ఎంతమందికి అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు, ప్రీమియం చూస్తున్నారు కదా, ప్రీమియంలో మీకు అర్థమై ఉంటే అర్థమైందని చెప్పండి, అర్థం కాలేదంటే అర్థం కాలేదని చెప్పండి. నేను దాన్ని ఏం చేస్తానంటే ఈ టైంలో నేను ఖచ్చితంగా మీకోసము రెడీగా ఫోన్ పట్టుకొని ఉంటానన్నమాట. మీ డౌట్స్కి అక్కడే సాల్వ్ చేస్తాను. లేకపోతే నేను దాన్ని ఏమంటారు తర్వాత నెక్స్ట్ దీంట్లో చూసుకుందాం. Give me a second. ఏం లేదు, ఇది నార్మల్గా లైవ్ కాదు కదా, రికార్డెడ్ వీడియో కదా, రికార్డ్ అవుతుందో లేదో నేను చూసుకోవాలి. లేదనుకో నేను డైరెక్ట్గా మాట్లాడేసినాను అనుకో లాస్ట్కి ఇబ్బంది అయిపోతుంది నాకు. లాస్ట్కి ఏమీ రికార్డ్ అవ్వదు కాబట్టి. ఓకే, ఇప్పుడు జనరల్గా నేను మీకు ఏం చెప్పాను, ఇది ఒక సింపుల్ వన్ లైట్ రే గురించి చూపించాను. కానీ నార్మల్గా ఇలానే ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేది ఎమర్జ్ అవుతుంది అనమాట, బయటకు ఎమర్జ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఒక లైట్ రే ఇలా ఎంటర్ అయినప్పుడు అది ఇలా ట్రావెల్ అయినాక బయటకు వచ్చేటప్పుడు అసలు బెండింగ్ అవ్వడం ఏంటి? ఇలా సెవెన్ డిఫరెంట్ కలర్స్గా అది స్ప్లిట్ అవుతుంది అనమాట. 7 డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. ఆ 7 డిఫరెంట్ కలర్స్ ఏంటంటే కింద నుంచి మొదలెట్టాలి, వి నుంచి రెడ్ వరకు, విబ్జియోర్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే రెడ్ కలర్ లైట్ అనేది తక్కువ బెండ్ అవుతుంది, వైలెట్ ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? రెడ్ ఎక్కువ బెండ్ అవుతుంది, వైలెట్ చాలా రెడ్ తక్కువ బెండ్, ఎందుకంటే ఇక్కడ నార్మల్ ఉంది. ఇప్పుడు చూడండి, తక్కువ బెండ్ అయిన లైట్ ఏంటి? రెడ్. ఎక్కువ బెండ్ అయిన లైట్ ఏంటి? వైలెట్. సో రెడ్ చాలా తక్కువ బెండ్ అవుతుంది కాబట్టి మనకు రెడ్ ఎక్కువ దూరం కనపడుతుంది అనమాట, తక్కువ డిస్పర్స్ అవుతుంది కాబట్టి. ఓకేనా? దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా డిఫరెంట్ కలర్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ ఉంటుందన్నమాట, డిఫరెంట్ వేవ్ లెన్స్తో అది స్ప్లిట్ అవుతుంది. కానీ ఇక్కడ బెండింగ్ అనేది వ్యారీ అవుతుందా? సో ఈ బెండింగ్ అనేది దేని మీద డిపెండ్ అయింది? వేవ్ లెంత్ మీద డిపెండ్ అయింది. లాంగెస్ట్ వేవ్ లెంత్, షార్టెస్ట్ వేవ్ లెంత్. ఎందుకంటే వైలెట్ ఎందుకు ఎక్కువ బెండ్ అయిపోయిందంటే ఇట్ హ్యావింగ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్. ఏంటి? వైలెట్ బెండ్ మోస్ట్. అవునా? రెడ్ బెండ్ లీస్టా? ఎందుకు? వైలెట్ ఈజ్ హ్యావింగ్ షార్టెస్ట్ వేవ్ లెంత్ అనమాట. ఓకేనా? వైలెట్ ఈజ్ హ్యావింగ్ షార్టెస్ట్ వేవ్ లెంత్. మరి రెడ్ తక్కువ బెండ్ అయింది, ఇట్ ఈజ్ హ్యావింగ్ లాంగెస్ట్ వేవ్ లెంత్. లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంది కాబట్టి కొనచూపు మేరలో కూడా రెడ్ కలర్ ఉంటే మనకు కనపడుతుంది. అందుకే సిగ్నల్స్ అప్పుడు కూడా రెడ్ సిగ్నల్ ఎందుకు వేస్తారు? సిగ్నల్స్లో కూడా మీకు వాడే కలర్స్ చూడండి, రెడ్, ఎల్లో,
నెక్స్ట్ ఇంకోటి ఏంటి, గ్రీన్, రెడ్ ఎల్లో గ్రీన్, రెడ్ ఎల్లో గ్రీన్. అంటే తక్కువ బెండ్ అయ్యే కలర్స్నే మనం తీసుకున్నాం. తక్కువ బెండ్ అవుతుందంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, తక్కువ బెండ్ అవుతుందంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఎక్కువ వేవ్ లెంత్ అంటే సిగ్నల్స్లో మంచు కావచ్చు, ఫాగ్ కావచ్చు, వర్షం పడవచ్చు, ఏమన్నా పడవచ్చు. మనం వెహికల్లో ఎక్కడెక్కడో ఉండేటప్పుడు అక్కడ రెడ్ కలర్ సిగ్నల్ కనపడితే మనకు కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఆ లైట్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది. బికాస్ ఇట్ హ్యాస్ ఎ లాంగెస్ట్ వేవ్ లెంత్. అండర్స్టాండ్, ఇట్ హ్యాస్ ఎ లాంగెస్ట్ వేవ్ లెంత్. అర్థమవుతుందా? దట్స్ వై రెడ్ని సిగ్నల్స్లో కూడా వాడతారనమాట. రెడ్ కలర్ని సిగ్నల్స్లో కూడా వాడతారు. మనం కూడా వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాం. మనం ఒక హైవే మీద వెళ్ళేటప్పుడు మన వెహికల్కి దూరంలో ఇంకెక్కడో వెహికల్ వెళ్తూ ఉంటుంది. వాడు సిగ్నల్ వేయాలి, లేకపోతే వెహికల్ని ఒక చోట పార్క్ చేయాలి. వాడు ఏ కలర్ ఇండికేట్ చేస్తాడు? రెడ్ కలర్. ఎందుకు? రెడ్ కలర్ అనేది దూరంగా వచ్చే వాళ్ళకి కూడా కనబడుతుంది. బికాస్ రెడ్ హ్యాస్ ఏ లాంగెస్ట్ వేవ్ లెంత్ అండ్ ఇట్ బెండ్స్ లీస్ట్. దీన్నే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ద డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ద స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ has takes place due to the refraction of the prism. One time refraction ఇక్కడ జరిగింది, ఫస్ట్ రిఫ్రాక్షన్. ఎన్ని టైమ్స్ రిఫ్రాక్షన్ జరిగిందని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ సెకండ్ టైం రిఫ్రాక్షన్ ఇక్కడ జరిగింది. ఫస్ట్ రిఫ్రాక్షన్ అక్కడ జరిగింది, సెకండ్ రిఫ్రాక్షన్ ఇక్కడ జరిగింది. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, డ్రాయింగ్ వేసినప్పుడు మీరు టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి దీనికన్నా బాగా వేయండి. వైలెట్ నుంచి రెడ్ వరకు కింద నుంచి పైకి రాయాలి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను ఈ కలర్స్ అన్నింటినీ ఆర్డర్లో ఎలా రాయాలి? నేను ఇలా నుంచి వైలెట్ ఇంటికి రాసేయచ్చు కదా, ఇక్కడ నుంచి ఇలా రాయొచ్చు కదా, అలా రాయొచ్చు కదా అంటే నో. మీరు అప్పుడు లాజిక్ గుర్తు రావాలి, కాన్సెప్ట్ గుర్తు రావాలి. రెడ్ బెండ్స్ లీస్ట్, రెడ్ హ్యాస్ ఎ లాంగెస్ట్ వేవ్ లెంత్. సో బెండ్ లీస్ట్ అంటే నార్మల్కి దగ్గరలో ఉండాలనా, అది ఓకేనా. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఒక నిమిషం క్వశ్చన్ని నేను ప్రెజెంట్ చేస్తాను. ఓకే, జనరల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా ఎలా అడుగుతారు, లేకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఇంటూ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. ఓకేనా, ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఈ ప్రిజం గురించి తెలుసుకున్నాము, ప్రిజం ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాము. డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ విబ్జియోర్ కలర్స్. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి? ఫస్ట్ ఎవరు తెలుసుకున్నారు? ఇంకెవరు? చెట్టు కింద కూర్చొని యాపిల్ పడితే గ్రావిటేషన్ అని కనుక్కున్నాడే ఆ సైంటిస్ట్ ఎవరు? ఈ పాటికే మీరు కమెంట్స్లో పెట్టేసి ఉండాలి. ఎవరంటే న్యూటన్, సర్ ఐసాక్ న్యూటన్, ఏ గ్రేట్ సైంటిస్ట్. He was the first person to conduct experiment on passing of this white light into glass prism. అంటే ఇతను ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. వైట్ లైట్ని ప్రిజం ద్వారా పంపిస్తే ఏం జరుగుతుందో చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వైట్ లైట్ని పంపించక ముందు ప్రిజంని తీసుకెళ్ళి సన్ రైజ్ పడేటప్పుడు సన్ రైజ్ దగ్గర పెట్టాడు అనమాట. ఈ సన్లైట్ వచ్చి ఆ గ్లాస్ ప్రిజంలో పడినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు సన్లైట్ అనేది నార్మల్గా ఆఫ్టర్నూన్ టైమ్స్లో వైట్ కలర్లో ఉంటుంది కదా. సో ఆ వైట్ లైట్ ఈ గ్లాస్ మీద పడినప్పుడు అతను నార్మల్ రిఫ్రాక్షన్ అబ్జర్వ్ చేశాడు. బట్ ఒక లైట్ బయటికి రాలా, ఒక వైట్ లైట్ లోపలికి వెళ్తే బయటికి ఒకటి రాలా. ఇలా 7 కలర్స్ వచ్చాయన్నమాట. ఆ 7 కలర్స్ కూడా ఒక ప్యాటర్న్లో అబ్జర్వ్ చేసినాడు. ఆ ప్యాటర్నే విబ్జియోర్ కలర్స్. సో అప్పుడు అర్థం చేసుకున్నాడు ఏంటంటే, ఓకే, వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ దీస్ 7 కలర్స్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెన్స్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ లైట్ రేస్ ఆర్ కమింగ్ అవుట్. ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా, ఇప్పుడు ఒకసారి చేసినాడు, రెండో రోజు చేసినాడు, మూడో రోజు చేసినాడు, ఎన్నిసార్లు చేసినా ఇదే ప్యాటర్న్ వస్తుంది. సో అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఇదే ప్యాటర్న్ వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ ఫెనామినా ఈజ్ దేర్ అని.
అప్పుడు తెలుసుకున్నాడు అప్పుడు ఏం తెలుసుకున్నాడు, దే హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్, కాబట్టే అది ఒక ప్యాటర్న్లో వస్తుంది అనేసి. ఓకేనా. తర్వాత ఏం చేశాడు, ఈ ప్రిజం ఉంటుంది కదా, ఈ ప్రిజం సైజుని తగ్గించాడు అనమాట. ఇప్పుడు చిన్న ప్రిజం తీసుకున్నాడు, పెద్ద ప్రిజం తీసుకున్నాడు, డిఫరెంట్ సైజెస్ ఉండే డిఫరెంట్ ప్రిజమ్స్ని తీసుకొని సైజుని కంట్రోల్ చేసుకుంటూ లైట్ని పంపించాడు అనమాట. ఈ లైట్ని పంపించడం వల్ల ప్రిజంలోంచి వచ్చే వైట్ లైట్ని పంపించడం వల్ల ప్రిజంలోంచి బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అదేమన్నా మారుతుందా, విబ్జియోర్ కాకుండా జిబ్వియోర్, లేకపోతే పైన రెడ్ కాకుండా ఎల్లో, ఇలా ఏమన్నా వస్తుందా అని చూశాడు. బట్ హీ డిడెంట్ అబ్జర్వ్డ్ ఎనీ చేంజ్, నథింగ్. సైజ్ ఆఫ్ ద ప్రిజం మారితే యాంగిల్ ఆఫ్ ద ప్రిజం మారుతుంది, కానీ ఇంకేమన్నా మారుతుందా? సో ఇక్కడ యాంగిల్ మారుతుంది అంతేగాని ఇంకేమన్నా మారుతుందా? లేదు. దేర్ ఫోర్ హీ రియలైజ్డ్, అతను ఏం రియలైజ్ అయ్యాడు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ దిస్ లైట్ బెండ్ డిఫరెంట్లీ విత్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఇన్ ఎ ఫిక్స్డ్ ప్యాటర్న్. అండర్స్టాండ్? షార్టర్ వేవ్ లెంత్ ఉన్న బ్లూ లైట్ ఏమో ఎక్కువ బెండ్ అయింది, లాంగర్ వేవ్ లెంత్ ఉన్న రెడ్ లైట్ ఏమో తక్కువ బెండ్ అయింది. అప్పటి నుంచే మనకు కలర్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూడండి, కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వేసుకొని ఉన్నాను, బ్లాక్ కలర్ కంటూ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎల్లో కలర్కి అంటూ, ఎల్లో కలరు లైక్ కొన్ని ఉంటాయి అబ్బా, దూరంవి కూడా మనం చూడాలి అంటే కొన్ని కలర్సే వాడతాం. మీరు ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు నేను రెడ్ చెప్పినా, గ్రీన్ కూడా చెప్పినా, ఎల్లో కూడా చెప్పినా, ఎందుకంటే సిగ్నల్స్లో వాడతారు. ఇలానే వేరే ఏమన్నా కలర్స్ మీరు చెప్పండి ఎక్కువ మనం యూజ్ చేసే కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మంచు మన ఇంటి దగ్గర, కొండ కనపడదు మనకు. నేను తిరుపతిలో ఉన్నా కాబట్టి నేను అలా చెప్తున్నా. నేను ఇంటి మీదకి వెళ్ళి చూసినప్పుడు ఫాగ్తో, మంచుతో కప్పేసి ఉంటుంది, కొండ ఏమైపోయిందిరా అనుకుంటాం. కానీ అదే మంచులో నీకు రెడ్ కలర్ మాత్రం ఎందుకు కనపడుతుంది? ఒక లేజర్ బీమ్ వెయ్యి, వర్షంలో అయినా కనబడుతుంది, మంచులో అయినా కనబడుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెనోమెనా. అది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. వెరీ సింపుల్ కాన్సెప్ట్ డిస్పర్షన్ అనేది. మీకు డిస్పర్షన్ అర్థమైందంటే మనము వై స్కై అపియర్స్ బ్లూ అనేది మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే మనము స్కాటరింగ్ మాట్లాడుకోవాలి దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు డిస్పర్షన్ ఎంతమందికి అర్థమైందో కమెంట్ చేయండి. నేను ఈ లెసన్ ఇక్కడ ఎందుకు సింపుల్గా చెప్తున్నానంటే మీ అందరికీ నేను చెప్పాను, we are coming with a పవర్ఫుల్ ప్లానర్. ఇంకా దీంట్లో ఏముంటాయి అంతా 30th నవంబర్ మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ ప్లానర్ ఎప్పటికి? డిసెంబర్. ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా అంటే చాలా సర్ప్రైజెస్ రాబోతున్నాయి, అది నేను ఇప్పుడు చెప్పను. ఈరోజు మనం క్విజ్ చేస్తామా, December 30th క్విజ్ చేస్తామా, ఆ క్విజ్ అయిపోయిన వెంటనే నేను మీకు చేయబోయేది ఏంటంటే ఇవన్నిటిని రివీల్ చేస్తాను. ప్రతి లెసన్ని క్లియర్ కట్గా, ఇప్పుడు ఏదో ఒక టాపిక్, ఆ టాపిక్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ టాపిక్ వరకే నాకు లిమిటేషన్. అలా కాకుండా నెక్స్ట్ 1.5 అవర్లో ఎంత చెప్పగలుగుతాను, అదేదో చాలా గంటలు నాకు ఉంటే, ఒక లెసన్ మొత్తం ఒక రాత్రిలో అయిపోతుందంటే, నేను హింట్లు ఇచ్చేస్తున్నా మీకు. ఇంకా మీరు తెలివైన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఒక్క రాత్రి మేలుకుంటే మొత్తం మనం ఫిజిక్సే ఫినిష్ చేయొచ్చు అంటే, ఒక హాఫ్ నైట్ మేలుకుంటే మొత్తం కెమిస్ట్రీ ఫినిష్ చేయొచ్చు అనుకుంటే, నేనైతే మేలుకుంటా. ప్రతిరోజు ఎవరు చదువుకుంటారు రా బాబు? ఒక్కరోజులో చదివేసి మిగిలినప్పుడంతా మనశ్శాంతిగా అలా ప్రశాంతంగా కూల్గా అలా రివిజన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఒక్క రాత్రి చదవడం అంటే లెసన్ చెప్పడమో క్వశ్చన్ చెప్పడమో కాదు, మీరు ఆ లెసన్లో దిట్ట అయిపోతారు. ఓకేనా. అది నా మాట. ఓకే, నా మాటే శాసనం. అది మీకు నచ్చితేనే. ఓకే, డన్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? జనరల్గా స్కాటరింగ్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక వైట్ లైట్ అనేది మనం వదిలినప్పుడు, ఇప్పుడు సన్లైటే ఉంది, సన్లైట్ అనేది మనకు భూమిలోకి వచ్చినప్పుడు ఎయిర్ మీడియం ఓకే, ఎయిర్ అనేది ఒక సింగిల్ గ్యాస్తో ఉందా,
మన అట్మాస్ఫియర్లో ఒక సింగిల్ గ్యాస్ ఉందా, ఒక సింగిల్ మీడియం ఉందా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ డిఫరెంట్ గ్యాసెస్ హ్యావ్ డిఫరెంట్ డెన్సిటీస్. అవునా? ఇప్పుడు ఒక వైట్ లైట్ అనేది ఒక పాస్ అయింది అనుకున్నాం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది గ్లాస్ నుంచి ఎయిర్కి కావచ్చు, ఎయిర్ నుంచి వాటర్కి కావచ్చు, వాటర్ నుంచి గ్లాస్కి కావచ్చు, డిఫరెంట్. ఇక్కడ లైట్ అనేది అక్కడ దాంట్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ అనుకుందాం, ఇదంతా ఎయిర్ అనుకుందాం. ఇక్కడ స్మాల్ 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 పార్టికల్స్ ఉంటాయా? ఇప్పుడు లైట్ అనేది ఇలా ఎంటర్ అయినప్పుడు ఈ పార్టికల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయా? సో దిస్ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వ్ చేసుకుంటాయా? అబ్జర్వ్డ్ బై ద పార్టికల్స్ ఇన్ దట్ మీడియం. ఇట్ లీడ్స్ టు స్ప్లిట్టింగ్ ఇంటూ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే ఒక లైట్ రే ఉందబ్బా, ఏం లేదు, వ్యాక్యూమ్లో నువ్వు ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్ అటాక్ స్ట్రైట్ లైన్లా వెళ్తుంది. అదే ఎయిర్ అనేది సింగిల్ మీడియం కదా. అవును, సింగిల్ మీడియమే. కానీ సన్లైట్ ఎయిర్లోకి వచ్చినప్పుడు ఎన్నో ఫెనామినాస్, ఎన్నో డిఫరెంట్ కలర్స్. మనకు సాయంత్రమైతే ఒక కలర్ చూస్తున్నాము, పొద్దునైతే ఒక కలర్ చూస్తున్నాం, మిట్ట మధ్యాహ్నం ఒక కలర్ చూస్తున్నాం. ఎందుకు? డ్యూ టు ద ఫెనామినా ఆఫ్ స్కాటరింగ్. స్కాటర్ అంటే మీనింగే డిఫరెంట్ డైరెక్షన్లో చల్లా చెదురుగా స్ప్లిట్ అవ్వడాన్ని స్కాటరింగ్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎయిర్లో డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ పార్టికల్స్ లైట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది ఎగ్జిబిట్ చేసేటప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్లో వదులుతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? లైట్ అనేది స్కాటర్ అయిపోతుంది. దాన్నే మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్ అంటాము. ఇక్కడ కూడా నేను అదే చెప్పింది. ఇది కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ పార్టికల్ యొక్క సైజు. ఇక్కడ పార్టికల్ ఉందా, సైజ్ ఆఫ్ ద పార్టికల్. ఎందుకు పార్టికల్ సైజ్ మీరే చెప్పండి. ఇప్పుడు వర్షం ప్రతిసారి పడుతుంది. వర్షం పడినప్పుడు ఎండ వస్తుంది. వర్షము ఎండ ఒకేసారి. మామూలుగా వర్షం పడినప్పుడు మబ్బులు కమ్మేస్తే సూర్యుడు కనపడ్డు. కానీ సూర్యుడు కనపడేటప్పుడు కూడా వర్షం పడుతుంది. అలా పడిన ప్రతిసారి రెయిన్బో వస్తుందా? లేదు, కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. ఆ కొన్నిసార్లు ఎప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్ అనేది ప్రిజం రేషియోలో మనకు కనపడినప్పుడు, ప్రిజం ఎఫెక్ట్ని అది ఎగ్జిబిట్ చేసినప్పుడే కదా రెయిన్బో ఫామ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా సైజ్ ఆఫ్ ది పార్టికల్ ఆర్ సైజ్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెటా అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైటా, లైట్ యొక్క వేవ్ లెంత్ ఉన్నా, ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ కూడా ప్రతిసారి ఫిక్స్డ్గా ఉంటుందా? చెప్పానుగా, డిఫరెంట్ కలర్స్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్. సన్లైట్ ఎగ్జిబిట్ చేసేది వైట్ లైటే కావచ్చు, బట్ ఇట్ డిస్పోజ్డ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ అండ్ when it is absorbed by the different particles due to different sizes, it exhibits different wavelength of colors, right? Okay. ఇప్పుడు షార్ట్ వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ ఉంటే ఏం జరుగుతుంది? షార్ట్ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ హై. షార్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? తక్కువ దూరమే ట్రావెల్ అవ్వగలుగుతుంది. ఫ్రీక్వెన్సీ హై అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట దానికి. షార్ట్ వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ. దీని పరిస్థితి ఏందో మీరు చెప్పండి. షార్ట్ వేవ్ లెంత్ ఉంది, హై ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది ఎక్కువ స్కాటర్ అవుతుందా, తక్కువ స్కాటర్ అవుతుందా? ఇట్ స్కాటర్స్ మోర్ కదా. ఎందుకు? ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. సో పార్టికల్స్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ పార్టికల్స్. సో ఎక్కువ స్కాటర్ చేస్తుంది కదా. తక్కువ వేవ్ లెంత్ అంటే ఆ తక్కువ వేవ్ లెంత్ రీచ్ అయ్యేంత వరకు దానికి స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నేను ఒక లైట్ రే ఇలా వేసాను, ఇక్కడ నుంచి ఎంత స్ట్రాంగ్గా విజిబుల్ అవుతుందో దూరంకి వెళ్ళేసరికి చాలా డల్గా డిమ్ అయిపోతుంది ఆ లైట్ రే. ఇప్పుడు మనం లేజర్ ఎత్తుకొని ఆడుకుంటూ ఉంటాం అబ్బా, లేజర్ని దగ్గరుండే గోడ పైన వేసామనుకో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది బికాస్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. అదే ఆ లేజర్ లైట్ని ఇక్కడ నిలబడుకొని పక్క బిల్డింగ్ మీదకి వేసామనుకో, పక్క బిల్డింగ్ మీద డాట్ పడుతుంది, కానీ అంత ఫోకస్డ్గా ఇక్కడ పడినట్టు అంత థిక్ డాట్ అనేది అక్కడ పడుతుందా? మీరే చెప్పండి. సో షార్ట్ వేవ్ లెంత్ అండ్ హై ఫ్రీక్వెన్సీ స్కాటర్స్ మోర్. డ్యూ టు ద ఈ లైట్ లైన్ యొక్క వేవినెస్ కావచ్చు, పార్టికల్స్తో ఇంటరాక్షన్ కావచ్చు. అదే ఇప్పుడు చెప్పండి, వేవ్ లెంత్ విత్ లో ఫ్రీక్వెన్సీ అండ్ హై వేవ్ లెంత్, లైట్ రేస్ విత్ హై వేవ్ లెంత్ లో ఫ్రీక్వెన్సీ ఎలా అవుతుంది? స్కాటర్స్ లెస్.
అవునా? బికాస్ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఈ పార్టికల్స్ అన్నిటిని అది చొచ్చుకొని బయటకు రాలేకపోతుంది. ఎన్నో పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్ అన్నిటిని ఫ్రీక్వెన్సీ తక్కువ కాబట్టి పార్టికల్స్ ఆపేస్తున్నాయి అనమాట. ఓకేనా? అంటే దీన్ని దాటుకొని వచ్చేంత ఫ్రీక్వెన్సీ దాని దగ్గర లేదు. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇది ఎక్కువ స్కాటర్ అవ్వగలుగుతుంది. అక్కడ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, వేవ్ లెంత్ ఏమో ఎక్కువ ఉంది, ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వగలుగుతుంది, చాలా పార్టికల్స్ని బాంబార్డ్ చేసుకుంటుంది. బట్ ఇట్ హ్యాస్ లెస్ ఫ్రీక్వెన్సీ కాబట్టి చివరికి వచ్చేసరికి మన కళ్ళకు కూడా కనపడదు. ఓకేనా? డన్. మామూలుగా ఈ మల్టీ కలర్స్ ఇందాక మనం చూసాం కదా, వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్గా ఎలా వస్తుందో అవన్నిటి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఒకటి. అది మీరు ఆల్రెడీ ఆ రోజు లెసన్లో నేను చెప్పినప్పుడు మీరు విన్నారు. నెక్స్ట్ ఎందుకొని అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ గుర్తుందా? అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అనేది దేంట్లో మనము ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మాట్లాడుకున్నప్పుడు గుర్తుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైట్ రే ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎయిర్ మీడియం ఉంటుంది, బట్ డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ గ్యాసెస్ ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ అనమాట. డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉండడం వల్ల లైట్ రే ఇలా ఎంటర్ అయినప్పుడు బెండింగ్ అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ బెండింగ్స్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే లైట్ అనేది రిఫ్రాక్షన్కి గురవుతుంది. బట్ దీన్ని అట్మాస్ఫిరిక్గా జరిగింది కాబట్టి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అంటాము. ఏమంటాము? అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అంటాం అనమాట. సో దీని ఫెనామినాకి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ యాక్చువల్గా ఇది లైవ్ కాదు, కానీ నేను ఈ ప్రీమియంలో ఈ కమెంట్స్ అన్ని నేను చూస్తాను. ఈ టైంకి మీరు పెట్టేసి ఉండాలి, ఎందుకంటే నేను చెప్పే ఆ 5 నిమిషాలు 10 నిమిషాల లోపలే. ఓకేనా? డన్. పెట్టారని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కాటరింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వై స్కై అపియర్స్ బ్లూ క్వశ్చన్ రాయొచ్చు. నెక్స్ట్ అనుకున్న అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ రెయిన్బో. రెయిన్బో కాదు, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్కి యాక్చువల్గా ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, రెయిన్బో ఫార్మేషను, వై స్కై అపియర్స్ బ్లూ, ఇవన్నీ నేను చెప్పిందే. ఈరోజు ఒక చిన్న రివిజన్ టైప్ ఆఫ్ సెషన్ అనుకోండి. తర్వాత రాబోయే సెషన్లో మొత్తం ఎంటైర్ ఫిజిక్స్ మహా మ్యారథాన్. అది మ్యారథాన్ అనే పేరు చాలా తక్కువ, దానికి మీరే కొత్త పేరు ఏదైనా సజెస్ట్ చేయండి. ఓకేనా? డన్. ఇప్పుడు నార్మల్గా మనకి ఎందుకు స్కై బ్లూ కలర్లో కనపడుతుంది? ఎందుకు స్కై బ్లూ కలర్లో కనపడుతుంది? ఎందుకు స్కై బ్లూ కలర్లో కనపడుతుందంటే పార్టికల్స్, డిఫరెంట్ పార్టికల్స్ అనేది గ్యాసెస్లో ఉంటాయన్నమాట. అట్మాస్ఫియర్లో ఎర్త్ అట్మాస్ఫియర్ హ్యాస్ డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ పార్టికల్స్. ఇప్పుడు సన్లైట్ అనేది ఈ గ్యాసెస్ గుండా వచ్చేటప్పుడు డిఫరెంట్ పార్టికల్స్ విత్ డిఫరెంట్ సైజెస్ కాబట్టి స్కాటరింగ్ అనేది జరుగుతుందా? ఇంతసేపు మనం మాట్లాడుకున్నది అదేగా స్కాటరింగ్ అంటే. సో ఇప్పుడు స్కాటరింగ్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో జరగడం. ఇప్పుడు ఒక లైట్ రే ఇలా పాస్ అవుతుంది, ఇలా ఒక పార్టికల్ ఉంది, పార్టికల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇలా 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 డిఫరెంట్ డైరెక్షన్లో స్కాటర్ అయిపోతుంది ఆ లైటు. సో ఇలా స్కాటర్ అయిపోవడంతో నార్మల్గా మనకు విబ్జిఆర్ కలర్స్ ఉన్నాయిగా, ఆ విబ్జిఆర్లో బ్లూ కలరు ఎక్కువ స్కాటర్ అవుతుంది అనమాట వేరే కలర్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇట్ హ్యాస్ షార్టర్ వేవ్స్, షార్ట్ వేవ్ లెంత్. ఓకేనా? షార్ట్ వేవ్ లెంత్. నెక్స్ట్ ఉండుకొని హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై స్కై అపియర్స్ బ్లూ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ సాయంత్రం పూట, బట్ ఈవినింగ్స్ రెడ్డిష్. ఎందుకు? రెడ్ కూడా షార్ట్ వేవ్ లెంతే. సో ఈవినింగ్ ఫెనామినా ఎలా ఉంటుందంటే అప్పుడున్న పార్టికల్స్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా పార్టికల్స్ ఒకటే, కానీ గ్యాస్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుందా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఆ టైంలో ఈవినింగ్ ఎగ్జిబిట్ అవ్వడం వల్ల సమ్ టైమ్స్ మనకు ఈవినింగ్ కూడా ఈవినింగ్ బ్లూ కాకుండా రెడ్డిష్ టైప్లో కనబడుతూ ఉంటుంది అనమాట స్కై. ఓకేనా? ఎందుకంటే అక్కడ చాలా ఫ్యాక్టర్స్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. వేవ్ లెంత్ కావచ్చు, ఫ్రీక్వెన్సీ కావచ్చు, నెక్స్ట్ కొన్ని సన్లైట్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెండింగ్ నేచర్ కావచ్చు. ఓకేనా? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇంకేమన్నా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయా?
మీకు రెయిన్బో ఫార్మేషన్ చెప్పానా? యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకు ఉందా? జస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎందుకంటే తెలంగాణ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ నా దగ్గర లేదు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే, రెయిన్బో ఫార్మేషన్ కూడా చెప్పేస్తాను వినండి. తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నట్టే ఉంది, ఎందుకంటే గూగుల్ని అడిగితే తెలంగాణ హ్యాస్ రెయిన్బో ఫార్మేషన్ అంటుంది. ఇది ఆల్రెడీ మీకు నేను SA1కి క్లారిటీగా 2-3 టైమ్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు జనరల్గా ఏదో ఒక మంచి కలర్ తీసుకుందాం. వాటర్ డ్రాప్లెట్, వర్షం పడుతుంది. ఇప్పుడు ఇది వాటర్ డ్రాప్లెట్ అనుకోండి. ఇప్పుడు ఇది వాటర్ డ్రాప్లెట్ అనుకోండి. జనరల్గా వర్షం పడినప్పుడు ప్రతిసారి వర్షం పడుతుంది. బట్ ఎప్పుడైతే సన్లైట్ ఉండేటప్పుడు వర్షం పడేది అబ్జర్వ్ చేసినారా? నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. నార్మల్గా సన్లైట్ ఉండేటప్పుడు వర్షం పడుతుంది కదా, అప్పుడు రెయిన్బో ఫామ్ అవుతుంది. అది కూడా ప్రతిసారి ఫామ్ అవుతుందా? లేదు, కొన్నిసార్లు మాత్రమే ఫామ్ అవుతుంది. డ్యూ టు ద ఎందుకంటే ప్రతిసారి ఈ వాటర్ డ్రాప్లెట్ సైజ్ అనేది, రెయిన్ డ్రాప్ అన్నాం వాటర్ డ్రాప్లెట్ అనే దానికంటే, రెయిన్ డ్రాప్ సైజ్ ఎగ్జిబిట్స్ అనే దానికంటే రెయిన్ డ్రాప్ సైజు ప్రిజంతో సమానంగా ఎఫెక్ట్ అనేది చూపించిందంటే అప్పుడు మనకు రెయిన్బో ఫార్మేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్బోలో మనం ఏమేమి కలర్స్ అబ్జర్వ్ చేస్తాం? విబ్జియోర్ అంటే ఏంటి? ఇందాక చెప్పిందే మళ్ళీ క్లారిటీగా రాస్తున్నా, ఎందుకంటే కంప్లీట్ రెయిన్బో గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. సో ఈ 7 కలర్స్ని రెయిన్బో కలర్స్ అంటాము. నార్మల్గా ఇక్కడ సన్ ఉంటాడు అనుకుందాం. ఇక్కడ సన్ ఉన్నాడు. ఎప్పుడైతే సన్లైట్ ఈ రెయిన్ గుండా ట్రావెల్ అవుతుందో, ఎప్పుడైతే సన్లైట్ రెయిన్ డ్రాప్ గుండా ట్రావెల్ అవుతుందో, ఇది ఒక మీడియము, వాటర్ అనేది ఇంకో మీడియము. సో ఆబ్వియస్లీ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ సర్ఫేస్కి ప్యారల్గా ఒక లైన్ గీసామంటే టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది, ఎందుకంటే రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం కాబట్టి. అవునా? సో 1 రిఫ్రాక్షన్ జరిగింది. తర్వాత ఇది యాక్చువల్గా ఈ మీడియం నుంచి ఈ మీడియంకి బయట రావాలి. మీకు 10th క్లాస్లో లేదు, కానీ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు బీటెక్స్లో మీరు చదువుకునేది ఏంటంటే యాక్చువల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇక్కడ జరుగుతుందనే కదా మనం చదువుకున్నాము. నేను కూడా మీ అందరికి అలానే చెప్పాను, కానీ చెప్పేటప్పుడంతా నాకు అదే గుర్తొస్తుంది. కానీ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఎగ్జామ్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే రాయండి. బట్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదు, పార్షియల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ప్రూవ్ చేశారనమాట సైంటిస్టులు. కంప్లీట్గా లైట్ ఇంటర్నల్, ఇప్పుడు ఇంటర్నల్ ఇది లోపల వాటర్ డ్రాప్లెట్ లోపల కాబట్టి ఇంటర్నల్ అంటున్నాము. అది కంప్లీట్గా రిఫ్లెక్షన్ అయిందంటే దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము. కాకపోతే అది కంప్లీట్గా రిఫ్లెక్షన్ అవ్వట్లేదు అనేసి సైంటిస్టులు ప్రూవ్ చేశారు. బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి, లైట్ రే
ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఇలా రిఫ్లెక్ట్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్ కలర్స్తో బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? డిఫరెంట్ కలర్స్తో బయటకు వస్తుంది. అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగింది, సెకండ్ రిఫ్రాక్షన్ జరిగింది. మామూలుగా ఇక్కడ కూడా ఎన్ని రిఫ్రాక్షన్స్ జరిగింది అంటారు? 2 రిఫ్రాక్షన్స్ జరిగినాయి అనమాట. నన్ను అడిగితే మీరు ఎగ్జామ్లో రాయకండి రోయ్, 2 రిఫ్రాక్షన్స్ అనే రాయని, నాకు భయం వేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ అనేది కొద్దిగా లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది. బట్ మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటున్నాం కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడే రిఫ్లెక్షన్ అయిపోయింది మొత్తం, ఇంకా బయటికి ఏం వెళ్ళట్లా. కాబట్టి ఇక్కడ ఒక రిఫ్రాక్షన్, ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ జరిగింది. అండర్స్టాండ్? మనకు ఏం కనపడుతుంది తర్వాత బయటకు వచ్చినప్పుడు? విబ్జియోర్ కనపడుతుంది. అండర్స్టాండ్? ఇది కాన్సెప్ట్ అనమాట రెయిన్బో ఫార్మేషన్. యాక్చువల్గా మీరు ఏం రాయాలి? రెయిన్బో ఫార్మేషన్స్ అక్కర్స్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ ఎ సన్లైట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద వాటర్ డ్రాప్లెట్ ఆఫ్ రెయిన్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ ద ప్రిజమ్, ఇట్ ఎగ్జిబిట్స్ ప్రిజమ్ ఎఫెక్ట్. వాట్? వెన్ ఎ white ray entered into a prism, how a Vibgyor colors comes out, like that in the water droplet, when white light ray enters into the water droplet, it undergoes refraction first and then again it undergoes total internal reflection and it comes out as a Vibgyor colors. అర్థమైందా? సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఒక్క సెకండ్. గైస్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఈరోజు మీకు డిస్పర్షన్ అండ్ ప్రిజమ్ ఎఫెక్టే డిస్పర్షన్ ఆఫ్ ప్రిజమ్ ఎఫెక్ట్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ చెప్దాం అనుకుని వచ్చాను. యాక్చువల్గా ఈ డిస్పర్షను నెక్స్ట్ ఈ స్కాటరింగ్కి మనం డిస్పర్షన్ గురించి, ప్రిజమ్ గురించి మాట్లాడుకోవాలి. స్కాటరింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వై స్కై అపియర్స్ బ్లూ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అనుకోని స్టార్స్ ట్వింకిల్, వై డూ స్టార్స్ ట్వింకిల్ కూడా ఇక్కడ మీకు చెప్పాను. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. ఇదిగోండి జనరల్గా ఒక స్టార్. ఇప్పుడు ఈ స్టార్ నుంచి లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ మీడియమ్స్ ఉండడం వల్ల ఇది ఇలా రిఫ్రాక్షన్ జరుగుతుంది, తర్వాత మళ్ళీ ఇలా రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, వాడు ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉంటాడు. సింపుల్, ఇదంతా మీ అందరికి వచ్చిందే. ఇప్పుడు యాక్చువల్ సైజ్ ఇక్కడ ఏంటి? ఈ గ్యాసెస్ అనేది మూమెంట్ అనమాట. మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్యాస్ పార్టికల్స్, మూమెంట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. అప్పుడు మనకేం జరుగుతుంది? ఇది కూడా మనకు మూవ్ అయినట్టు కనపడుతుంది. స్టార్ అక్కడే ఉంటుంది కానీ అది కూడా మనకు మూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గ్యాస్ మూమెంట్ వల్ల. కాబట్టి అక్కడ ఉండే స్టారు అక్కడికి వెళ్ళినట్టు, ఇక్కడ ఎందుకంటే గ్యాస్ మూమెంట్ వల్ల మనకు ట్వింకిల్ ఎఫెక్ట్ కనపడుతుంది. సో ఇక్కడ అంతా జరిగేది ఏంటి? అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఒకటి. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, దీన్నే వైట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అడిగితే రాయాలి మీరు. అర్థమైందా? సో ఈరోజు మీరు తెలుసుకునేది ఏంది? ఫస్ట్ ఈ డిస్పర్షన్లో మీరు ఏం తెలుసుకున్నారు? వాట్ ఈస్ డిస్పర్షన్? నెక్స్ట్ ప్రిజమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ప్రిజంలో కూడా మనం యాంగిల్ ఆఫ్ ద ప్రిజమ్ అంటే ఏంటి? నెక్స్ట్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి? ద టోటల్ మొత్తము ఎంటర్ అయిన లైట్ రే బయటకు వచ్చేటప్పటికి మొత్తం ఎంత డీవియేట్ అయ్యింది అనేదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనమాట. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఈ మూడు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం తెలుసుకున్నాము? స్కాటరింగ్.
స్కాటరింగ్లో ఏం తెలుసుకున్నాము, వాట్ ఈజ్ స్కాటరింగ్, తర్వాత వై స్కై అపియర్స్ బ్లూ. నెక్స్ట్ ఈ స్కాటరింగ్ తర్వాత ఇంకేం తెలుసుకున్నాము, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ దేని వల్ల అని తెలుసుకున్నాము, అట్మాస్ఫిరిక్ రిఫ్లెక్షన్ వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏం తెలుసుకున్నాము, రెయిన్బో ఫార్మేషన్. ఈ రెయిన్బో ఫార్మేషన్ దేని వల్ల అని తెలుసుకున్నాము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వీటన్నిటి గురించి మళ్ళీ ఒక వీడియో నేను డెడికేటెడ్గా మనము లైక్ ఫుల్ లెసన్ వన్ షాట్ గన్ షాట్ లాగా చేసుకుంటాం కదా, ఆ లెసన్ గురించి ఈ లెసన్ మొత్తాన్ని చేసేటప్పుడు ఒక ప్యాటర్న్లో వస్తాను. ఇప్పుడేంటి ఈ టాపిక్, ఈరోజు ఈ టాపిక్, రేపు ఆ టాపిక్. అంటే మన ముందర బఫెట్ పెట్టేసి మనకు నచ్చిన ఐటమ్ ఎత్తుకొని తింటాం చూడు, అలా చేస్తున్నాం. కానీ ఈసారి అలా కాదు, పంచభక్ష పరమన్నాల టైప్లో మిమ్మల్ని కూర్చోబెట్టేసి అరిటాకేసి అన్ని ఐటమ్స్ పెట్టి మీకు తినిపించినట్టుగా ఒక లెసన్ తీసుకునేసి ఆ లెసన్ మొత్తం మీకు చెప్తాను, మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా. ఓకేనా? ఇది ఈరోజు సెషను. యాక్చువల్గా నేను తొందరగా ఫినిష్ చేస్తున్నాను, ఎందుకంటే డ్యూ టు స్మాల్ ఇష్యూ. మీరందరూ నన్ను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతోనే ఈరోజు సెషన్ని తొందరగా ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి, ప్రశాంతంగా మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ టెలిగ్రామ్లో పీడిఎఫ్ సెండ్ చేయని అడగండి, ఎందుకంటే నా దగ్గర ఉండదు. ఇదేంటి, ఇక్కడ ఈ ప్యానల్ బోర్డ్లో ఉండే పీడిఎఫ్ ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించేస్తాను. ఇది ఎక్కడ నా మెయిల్కి పెట్టుకోను, నా వాట్సాప్కి నేను పెట్టుకోను కదా. సో ఆల్మోస్ట్ నా దగ్గరికి ఇది నేను పెట్టుకోను అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చెప్పాలి, సెషన్ స్టార్టింగ్లో చెప్పలేదు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే ఇవి పక్కన పెడితే అకాడస్ అనేది ఏ టీచర్ అయినా చెప్తారు, ఈడ కాకపోతే ఇంకో చోట చూస్తారు, ఆడ కాకపోతే ఈడ చూస్తారు. కానీ నేను చేసే కొన్ని టిప్స్ వీడియోలు, ఇప్పుడు సైంటిఫిక్ ట్రిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఆదరించడం అనేది నిజంగా పెద్ద విషయం. అరే వ్యూస్ ఏమో ఇన్నే ఉంటాయి, కానీ ఇన్ని కమెంట్లు ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంటి? చూసే 10 మంది అయినా 10 మంది నాకు రెస్పాండ్ అవుతున్నారు, నా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా నన్ను మనోడు, మన సార్, మన అన్న మన కోసం చేసినారని వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒరే ఒక కమెంట్ పెట్టడం అంటే నా దృష్టిలో పెద్ద విషయమేరా. వీడియోలు ఎన్నో చూస్తుంటాం, కానీ ఆ వీడియో దగ్గర మనం ఒక సెకండ్ హోల్డ్ అయ్యి కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక కమెంట్ ఇలా టైప్ చేస్తున్నామంటే నువ్వు నన్ను నమ్మినావని, నువ్వు నాలో ఏదో నచ్చిందనేసి. సో అందరికీ చాలా థ్యాంక్స్. ఒకరోజు మీ అందరి గ్రాటిట్యూడ్ తీర్చుకుంటాను. పబ్లిక్ ఎగ్జామ్ అవ్వనివ్వండి, పబ్లిక్ ఎగ్జామ్ వరకు మన ఫోకస్ మొత్తం పబ్లిక్ మీదే పెడదాము. సో తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? డన్. ఆ తర్వాత కావాలంటే నా మీ అందరికీ గ్రాటిట్యూడ్ అనేది చూపించుకునే టైం నేనే ఏదో ఒకటి చేస్తాను. అండ్ సండే క్విజ్ గురించి మాత్రం మర్చిపోకండి. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చెప్తున్నాను, సండే క్విజ్, ఫస్ట్ ఎవర్ క్విజ్ అన్నమాట. దేని మీద టాపిక్స్ మళ్ళీ చెప్తున్నా. సారీ గైస్. ఓకే అమ్మయ్య. ఫస్ట్ టాపిక్ ఏంటి? స్టేట్స్, యూనియన్, యూటీస్. స్టేట్, యూటీస్, క్యాపిటల్. నెక్స్ట్ ఏపీ, టీజీ, మినిస్ట్రీస్. నెక్స్ట్ రివర్ అండ్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ సిటీస్, స్టేట్స్, నిక్నేమ్స్.
సో ఈ 4 టాపిక్లు పర్ఫెక్ట్గా ఉండండి. ఖచ్చితంగా మీరందరూ బాగా ఆడాలి, అందరూ టాప్ 1 వచ్చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఏం చెప్పాను, 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికెట్. ఇది ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడాలి. మీ అందరూ గర్వంగా ఫీల్ అవ్వాలి దీంట్లో గెలిచి. 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో నుంచి నేను క్విజ్లో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నాను. అంటే టు బి ఫ్రాంక్ డైరెక్ట్లీ టెల్లింగ్, నువ్వు 2 లక్షల మందితో పోటీ పడినట్టు. అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. పెద్ద ఛానల్, యూ పార్టిసిపేటెడ్, యూ వాన్, అంతే. మీ అందరు తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. 8th కాదు, 9th కాదు, 10th కాదు, ఈ టాపిక్స్ ఎవరు చదువుకుంటే వాడు పార్టిసిపేట్ చేయొచ్చు. సో గైస్, అండ్ ఐఎమ్ స్ట్రెస్సింగ్. నాతో చాలామంది టెలిగ్రామ్లో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు. నేను ఇది చదువుతున్నా, ఇది ఇంతేనా, అది అంతేనా అనేసి. వెరీ గుడ్, సూపర్. కానీ ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. 10ల సంఖ్య కాదు, 100ల సంఖ్య కాదు, నేనైతే 1000ల సంఖ్యలో కోరుకుంటున్నాను గైస్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడు ఈ క్షణం వరకు ఎవడన్నా చూసుంటే, ఈ మినిట్ వరకు చూసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 51 మినిట్ రన్నింగ్, దాన్ని అక్కడ కమెంట్ బాక్స్లో టైప్ చేసి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ అని నాకు కమెంట్ చేయండి. చదువు ఒకటే ముఖ్యం కాదు బిగులు, చదువు ఒకటే ముఖ్యం కాదు. డోంట్ గెట్ ఇన్ టు దట్ స్టడీ ట్రాప్. ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ డెడికేటెడ్ రికార్డెడ్ వీడియో ఆన్ దట్ ఆల్సో. ఇలాంటివన్నింటినీ కూడా పార్టిసిపేట్ చేయాలి. జీవితంలో ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి. అవకాశాలు అనేది వచ్చినప్పుడే పట్టుకోవాలి. మనం మిగిలినప్పుడు కావాలనుకుంటే అది రాదు. కాబట్టి నాలా ఎంతోమంది వీకిజులు చేయొచ్చు, కానీ నేనే చేయాలంటే మాత్రం ప్రతిసారి అవ్వదుగా. ఏమో నేను ఇక్కడ ఉంటాను, ఎవడికి తెలుసు. నో వన్ నోస్, నో వన్ ఈజ్ పర్మనెంట్ ఎనీవేర్. సో గైస్, నేనుండంగా నేనేమేం చేయాలో అవన్నీ చేస్తాను. ఇదొక చిన్నపాటి గ్రాటిట్యూడ్ అనుకోండి. సో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సెషన్ కొద్దిగా హడావిడిగా గడిచిపోయిందని నాకు తెలుసు, బట్ నా సైడ్ కొద్దిగా చిన్న ప్రాబ్లం, మీరు అందరూ అర్థం చేసుకోవాలి గైస్. అర్థం చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు కూడా కమెంట్ పెట్టండి, అన్నా ఐ అండర్స్టాండ్ అన్నా అనేసి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. శుభ సాయంత్రం. బాయ్ బాయ్ బాయ్. ఉండనా ఇంకా. అండ్ మీ అందరికీ ఒకటి విషయం చెప్పాలి, డిసెంబర్ని మాత్రం మిస్ చేసుకోకండి. డిసెంబర్ ప్లానర్తో మీకు వస్తున్నాను, వీడియో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్తో చూసుకుందాం. ఓకే గాయ్స్, బాయ్.